నాకు తెలుసు. మరి సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాము. మరి సంఘ పెద్దలైన వారికి, చిన్నలకి, వృద్ధులకి, తల్లులైనటువంటి వారికి మీ అందరికీ మా కృష్ణా జిల్లా తరపున మీ అందరికీ నిండు వందనాలండి. అందరూ బాగున్నారా? రైట్ అండి. మరి ఇందాక దైవజనులు చెప్పినట్లుగానే మరి 85 సంవత్సరంలో యూత్ మీటింగ్లో కుడియడంగా ఒక 90-95 మంది యవనస్తులను కలిసి దేవుని ఆరాధించేటువంటి గడియలవి. నాకు యేసు ఎవరో తెలియదు, పాటలు తెలియదు, ప్రార్థన తెలియదు, వాక్యం తెలియదు. అలాంటి పరిస్థితిలో మరి ఒక దినమందు వారు మీ పాస్టర్ గారు నాతో మాట్లాడినప్పుడు, ప్రభు గొప్పవాడు, ప్రభుని నమ్ముకో, యవన కాలంలో దేని పరిసరి చేస్తే దేవుడు దీవిస్తాడని చెప్తున్నప్పుడు కొట్టేవాడిని కానీ ఆ మాట ఏకీభవించేవాడిని కాదు. నాకు కొంచెం అలవాట్లు ఏంటంటే బయటి కార్యక్రమాలు, కబడ్డీ ఆడటం అలాంటి అలవాట్లు ఉండేవి. వీళ్ళు చెప్పినప్పుడేమో తల ఊపేవాడిని. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యథారాజ తథా ప్రజనట్లుగానే నా జీవితం ఉండేది. ఒకరోజు యవనస్తుల మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో నాకంటే ముందు మా పాస్టర్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రభుని ఆరాధిస్తూ బాప్టిజం పొందారు. బాప్టిజం పొందిన తర్వాత ఆవిడ ఒక నాతో మాట అంది, నీవు కూడా రక్షణ పొందరాదా? పొందితే మంచిది, మనం అక్కడంతా కూడా కలిసిమెలిసి ఉంటామని చెప్పింది. అయితే నేనన్నాను, మరి ప్రభు చిత్తం అయితే ప్రార్థన చేయి, నేను కూడా లోపలికి వస్తానని చెప్పినప్పుడు, మరి మీ పాస్టర్ గారు మంచి యవన కాలంలో 17-16 సంవత్సరాల వయసులో మరి యూత్ మీటింగ్ని వారు కంట్రోల్ చేసి నడిపిస్తున్నప్పుడు నేను కూడా వెళ్తాం జరిగింది లోపలికి. నేను వెళ్ళిన తర్వాత యేసు ప్రభు అంటే హేళన చేసినటువంటి నా జీవితంలోనే వెళ్ళిన రోజునే పరిశుద్ధాత్మ దేవుడిని ఆవరించాడు. దేని స్తోత్రం కలుగును గాక. ఆత్మ పొందుకున్నాను, వెంటనే బాప్టిజం పొందాను. మరి 85 సంవత్సరంలో మరి అయ్యగారి ఆధ్వర్యంలోనే మరి మేము పెరగటం జరిగింది. 87వ సంవత్సరంలో మరి గుంటూరు జిల్లా కాకుమన మండలం కొండబాలవారిపాలెం అనే గ్రామానికి సేవ చేయటం ప్రారంభించాం. అక్కడ ఇన్సుమిన్స్ ఒక 60-70 మంది మార్పు చెందారు. అక్కడి నుంచి దేవుని పిలుపు మేరకి కృష్ణా జిల్లా మా స్వదేశానికి వచ్చి రావడం జరిగింది. ఒక దేవుని కృపలో ఒక 7 సంఘాలు కట్టడానికి దేవుడు కృపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 785 మందికి మరి ప్రభు కృపను బట్టి బాప్టిజాలు ఇవ్వటానికి దేవుడు అవకాశం కలిగించారు. ఇలాగూ మారటానికి కారణం నా తలపని 50 కుట్లు ఉన్నాయి. మరి రైటింగుల్లో నా బరిసీలు నాకే దిగబడ్డాయి. నా తల బద్దలైపోయింది. నాకు అయ్యగారు చెప్పారు, ఇది చేటబారత బోడని దూరం అన్నారు. అలా కాకుండా గాను ప్రభుని ఎరగనటువంటి గడియల్లో ప్రభు తెలియనప్పుడు చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ మేరకే నేను ఆ ఊరు వెళ్ళటం జరిగింది. అక్కడి నుంచి నన్ను ప్రభు పట్టుకున్నారు. మరి రాజమండ్రి, విజయవాడ, మచిలీపట్నం, మరి కోడూరు మండలంలో 4 స్థలాల ఆరాధన. మరి ప్రభు మంచి పరిసరి మాకు ఇచ్చారు. ఈ సంఘాన్ని చూడాలని ఇప్పుడు మట్టు ప్రయత్నం చేస్తున్నాను 85 సంవత్సరం కాడి నుంచి కూడా. కానీ ఈరోజు దేవుడు మీ అందరిని చూసే ధన్యత నాకు కలిగించారు. మీ అందరికీ వందనాలండి. చక్కటి సమయం ఇచ్చినటువంటి దైవజనులకి ప్రభు పేరిట వందనా తెలియజేస్తున్నా. పెద్దలైన మీ అందరికీ కూడా వందనా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేర్పిన ఆయన దగ్గరే వాక్యం చెప్పాలంటే నాకు కొంచెం కాళ్ళు దడబడుతున్నాయి. కారణం ఏంటంటే మరి నాకంటే సీనియర్ల వాళ్ళు పాటల్లో కానీ, డ్రమ్ములో కానీ, వాక్యంలో కానీ, ఆరాధనలో కానీ, మరి ఆత్మకూట నడిపించే విషయంలో కానీ వాళ్ళ దగ్గర నేను 7 సంవత్సరాలు మరి ఖచ్చితంగా కనిపెట్టి నేర్చుకున్నటువంటి అనుభవం నాది. మరి అలాంటి పెద్దవారి ముందు వాక్యం చెప్పడం అంటే నాకు కొంచెం దడగా ఉంది. సరే, ఏదేమైనప్పుడు కూడా ఇది దేవుని పని. మరి దేవుడు నాకు ఇచ్చిన టైంలోనే ఖచ్చితంగా ముగిస్తాను. ఇది కేవలం 40 days ఉపవాస కూటాలు జరుగుతున్నటువంటి గడియలు మనకివి. మరి 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారు పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ప్రత్యేకంగా మనకు కనబడతారు. ఒక పూట భోజనం చేసి 40 రాత్రులు 40 పగళ్ళు ఎక్కడ కూర్చోకుండగా, ఎక్కడ నిలబడకుండగా
దేవుడు చూపించిన పర్వతానికి చేరుకున్నటువంటి ఏలియా చేశారు. మరి మోషే గారు 2 సార్లు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు వారు కూడా యోర్దాను నదిలో బాప్టిజం పొంది ఒడ్డుకొచ్చిన తర్వాత ఆయన 40 దినాలు కూడా పరిచర్య జరగటానికి కోసమే 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పరిచర్య ప్రారంభించారు. ఉపవాస ప్రార్థన సంఘానికి ఎలాంటిది అంటే, మనిషికి 266 పాటలు మన జీవితంలో ఉన్నాయి. ఈ 206 పాటల్లో ప్రాముఖ్యం అనేది ఎన్నుపోసేంత ప్రాముఖ్యమైందో, ఒక సంఘానికి ఉపవాస కూటాలు కూడా అంతే ప్రాముఖ్యమైనవి. ఒక పాపి మారాలన్నా, ఒక దుర్మార్గుడు మారాలన్నా, ఒక నరహంతకులు మారాలన్నా, మోడుబారిన జీవితాలు సిగిరించాలన్నా, పడిపోయిన బలిపీఠాలు కట్టుకోవాలన్నా, సంఘ సరిహద్దులు విశాలపరచబడాలన్నా, కనుక క్రీస్తులో మనం బలపడాలంటే మొదట ఆయుధం ఏంటి తెలుసా? మనకి ఇచ్చింది ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన అనేది మీ అయ్యగారు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి చెప్తున్నాను. నేను ఒక 30 దినాలు చేస్తాను ఉపవాసం. ఈ 30 దినాల్లో కూడా కేవలం నేను మంచినీళ్ళు, టీ మాత్రమే తీసుకుంటాను. కనుక రెండోది పంటికి పని చెప్పడం కానీ అలాంటిది నేను చేయను. కారణం ఏంటంటే నాకు వాళ్ళు నేర్పించిన తరబిది అది. ఐపీసీలో నేను ఏమి నేర్చుకున్నానో దాన్ని అలాగే నేను ఇప్పటి వరకు నడిపిస్తున్నాను. కనుక మంచినీళ్ళు, టీ మాత్రం తీసుకుంటాను. మరి ఇప్పుడున్న కాలాలు బట్టి నేను చెప్పలేను, కానీ ఇప్పటికి నా జీవితం అంతా కూడా ఉపవాసం అంటే నా సంఘస్థులు కూడా అలాగే ఉపవాసం అంటే ఉపవాసమే ఉంటారు. కనుక కడుపు కాలితే వచ్చేది కన్నీరు, కడుపు నిండితే వచ్చేది నిద్ర. కనుక ప్రసవ వేదన కలిగి ఉండాలని నాకు ఇచ్చిన తరబీదుని బట్టి సంఘాల కొరకు భారం కలిగి కన్నీరు కాచి ప్రార్థన చేసి అంగలార్చి రోధించి దేవుని నామాన్ని మహింపరిచినప్పుడు సేవన దేవుడు విస్తారంగా దేవుడు దీవింపజేశాడు. నమ్మిన వారు దీని స్తోత్రం చెప్పాలి. అందుని బట్టి కనుక యోవేలు గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట, చిన్న మాట అది. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుసు దుఃఖించుసు మనోపూర్వంగా తిరిగిన యొద్దకి రండి అంటాడు. కనుక పంటలు పాడైపోతున్నప్పుడు, దేశం పతనమైపోతున్నప్పుడు, వారికి నోటికి రావాల్సిన పంట పాడైపోతున్నప్పుడు, ఆ పంట ఎందుకు పాడైపోతుందో తెలియకుండానే వారు మత్తులై ఉన్నందువలన దేవుని యొక్క వాక్యము యోవేలు ద్వారా ప్రత్యక్షమయ్యి ఈ ప్రజలు మార్పు చెందినట్లుగా, ఈ ప్రజలు ప్రభువులోకి తిరిగి వచ్చినట్లుగా, కనుక ఇప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థించమని దేవుడు చెప్పిన మాటను బట్టి మనం చూస్తే ఉపవాసం ఉంటే ప్రయోజనం లేదు. ఉపవాసం ఉన్న వ్యక్తి ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, అంగలార్చాలి, రోధించాలి, వ్యాకుల పడాలి, దేవుని నామని మహిమపరచాలి, అంగలార్చాలి, మూలగాలండి. అలాగూ మనం ప్రార్థన చేసిన ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు జవాబిస్తాడు. అందుని బట్టి ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయంలో 3వ వచనంలో నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిస్తానన్నాడు. వాక్యాన్ని కొద్దిగా నిదానంగా మీరు చక్కగా వింటున్నారా? ఆశపడుతున్నారు. కనుక ప్రభునందు ప్రియులారా, ఇర్మియాకు ఉన్నటువంటి మరొక పేరు విలాప ప్రవక్త. విలాప ప్రవక్త అనే మాటకి అర్థమండి కన్నీళ్ళు విడిసివాడని అర్థమండి. ఇర్మియాకి కష్టాలు లేవు, ఇర్మియాకి ఏ బాధలు లేవండి, ఇర్మియాకి ఏ చింతలు లేవండి, ఇర్మియాకి కుటుంబ వ్యవస్థ లేదండి, ఇర్మియాకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏమి లేవండి. మరి ఇర్మియా దేనికి ఏడుస్తున్నాడు? ఇర్మియా కన్నీరు కచ్చవలసిన అవసరం ఏముంది? ఈరోజు పల్లి కోనలో ఉన్న సంఘం ప్రియులారా, ఈ 40 దినాల్లో ప్రతి కుటుంబాన్ని ఎత్తి ప్రార్థన చేయడానికి కారణం ఉంది. యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నారు, పాడి పంటల కొరకు ప్రార్థన చేస్తున్నారు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నారు, జరగబోతున్న మీటింగ్స్ కోసం ప్రార్థన చేస్తున్నారు. కనుక 31st పగల ప్రియులారా జరగబోతున్నటువంటి బాప్టిసాల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు. కారణం ఏంటంటే మన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. నమ్మిన వారు దీని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన సహాస్య కార్యాలు చేస్తుంది. ప్రార్థన ప్రియులారా మందిరాన్ని నింపు చేస్తుంది. ప్రార్థనలో ఉన్న గొప్ప లక్షణం ఏంటి తెలుసు ప్రియులారా? కుదరని రోగాలను కూడా బాగు చేయటానికి సరైనటువంటి ప్రార్థన ఉపవాస ప్రార్థన అండి. కనుక ఇర్మియా కన్నీరు కాచి ప్రార్థన చేసి 2 సంవత్సరాల పాటు అంట ప్రియులారా మానక నిత్యము ఏడుస్తూ ప్రార్థన చేసేటువంటి అనుభూతి కలిగినటువంటి దైవజనుడు ఇర్మియా. కనుక మీ సేవకులు ప్రియులారా మమ్మల్ని ఎడారికి తీసుకెళ్ళి కనుక 6 నుంచి 7 గంటల వరకు బాగా మాగాడి పొలాలు, దున్నిన పొలాలు తీసుకెళ్ళి కనుక మోకాళ్ళ మీద ఉండి గంట ప్రార్థన చేయాలి మీరు. కనుక గంట వరకు చేతులు పైకెత్తాలి. చేతులు పైకెత్తిన వాడు కిందకి దిగకూడదు, మోకాళ్ళ మీద ఉన్నవాడు కిందకి దిగకూడదు అని ప్రియులారా మమ్మల్ని ఎడారికి తీసుకెళ్ళి ప్రార్థన అనుభూతిలో పెంచినటువంటి దైవజనుడు
మీ షడ్రకయ్య గారు దీని స్తోత్రం చెప్పాలి. గట్టి చదవండి. అప్పుడు బాధ కలిగేది మాకు. మోకాళ్ళన్నీ కూడా బద్దలైపోయి రక్తం బయటకు వస్తున్నా దైవజనుడు చెప్పిన మాటల ప్రకారంగా ప్రియులారా చేతులు దించేవాళ్ళం కాదండి, మోకాళ్ళ మీద కింద దిగేవాళ్ళం కాదండి. అంత కఠినమైనటువంటి భక్తి నేర్పబట్టి ఈరోజు దేవుడు కొన్ని సంఘాలు కట్టడానికి దేవుడు నాకు అవకాశం కలిగించారు. దేవునికి స్తోత్రం. కనుక అగ్ని ప్రియులరా మన కట్టి కాలాలి, పక్కవారి కట్టిన మనం అంటించేవారుగా ఉండాలి. మనతో మొదట మనం మండాలి, ఇతరులు మనం మండించేటువంటి వారికి ఉండాలి. దేవునికి సన్నిధిలో కన్నీటి ప్రార్థన ఎలాంటి కార్యమనే చేయడానికి ఇష్టపడుతుందండి. అందుని బట్టి కన్నీటి ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ప్రియులారా, ఉపవాసుండి ప్రార్థన చేస్తే శరసాల పునాదులను కదిలించగలిగింది ఉపవాస ప్రార్థన. నమ్మిన వారు దేని స్తోత్రం చెప్పాలి. కనుక అందుని బట్టి ఇప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు విడవాలి. ఉపవాసం ఉన్న వ్యక్తి చేయాల్సిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రియులారా యెహోవాకు లేక దేవునికి మొరపెట్టాలి. ఆ మొరపెట్టే లక్షణంలో అపోస్తుల గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనమండి. అపోస్తుల గ్రంథము 12:12 ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కోను మారుపేరు గల యోహాను తల్లైన మరియా ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేసి ఉండిరి. చాలండి. ప్రభునందు ప్రియులారా ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి మొదటి మెట్టు. ఇక్కడ సంఘం ఎలా ప్రార్థన చేస్తుంది అంటే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. అత్యాసక్తితో ప్రార్థన ఎందుకు చేస్తుంది సంఘం? ఉపవాసం ఎందుకు ఉంటుంది సంఘం? ఉపవాసం ఎందుకు ఉండవలసి వచ్చింది సంఘం? ఉపవాసం చేయడానికి కారణం ఏంటి సంఘానికి? ఈ సంఘానికి ఉన్న భారం ఏంటి? ఈ సంఘానికి ఉన్నటువంటి నియమం ఏంటని అర్థం చేసుకుంటే ప్రియులారా సంఘాన్ని నడిపించే సేవకుడు పేతురయ్య గారి చెరసాల్లో ఉన్నాడు. రోమా ప్రభుత్వం భయంకరంగా బాధించి వేస్తుంది. క్రైస్తవులు హింసిస్తున్నారు, శ్రమల పాలైపోతున్నారు, అసాక్షులైపోతున్నారు, నాలుగులు కోసేస్తున్నారు. కనుక వారి జీవితాల పతనం చేస్తున్నారు. ఆ చేసే టైంలో ప్రియులారా పేతురు గారిని తీసుకెళ్లి చెరసాల్లో పారవేస్తే కాళ్ళక చేతులకు బేడీలు వేశారు. పేతురు గారు అనుకుంటున్నాడు, బ్రతికున్నానా సంఘంలో కడతాను, చచ్చిపోయానా పరలోక రాజ్యానికి కడతాను అని హ్యాపీగా పండుకున్నాడు పేతురు గారు. కానీ సంఘం ఏం చేస్తుందండి? మనకలాగానే ఉపవాసం ఉండి నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో సంఘం కూడా ప్రియులారా వారు ఎలా ప్రార్థన చేస్తున్నారు? అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఆశ వేరు, అత్యాసక్తి వేరు. కనుక ఈ వయసు కలిగినటువంటి వారు మీరందరూ కూడా ఇంత పెద్దవారండి, క్రమం తప్పకుండా మందిరానికి వస్తున్నారంటే కనుక ఇది పండుకునే టైం మీకు ఇది. కనుక ఇలాంటి మీరు దేవుని మందిరానికి ఇంత క్రమంగా వస్తున్నారంటే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా, ప్రార్థన వినేడి ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన నేర్పించేటువంటి గడిలో ఈ సంఘం అంతా కలిసి అత్యశక్తితో ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఏడ్చేవారు ఏడుస్తున్నారు, వ్యాకులు పడేవారు వ్యాకులు పడుతున్నారు, అంగలార్చే వాళ్ళు అంగలారుస్తున్నారు. దేవుని పాదాల మీద పడి మా పేతురు మాకు కావాలి, మా సేవకుడు మాకు కావాలి, మా సంఘ నాయకుడు మాకు కావాలని పిల్లరా వారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించారో సంఘ ప్రార్థన దేవుడు ఆలకించి చెరసాలో ఉన్న పేతురు సంఖ్యలను తెంచగలిగింది. సంఘ ప్రార్థన దేవుని స్తోత్రం కలుగునుగాక. గనుక మన సంఘ ప్రార్థన ప్రియులారా ఆనాడు పేతురు సంఖ్యలను తెంచివేసిన ప్రార్థన, ఆడు చేసినటువంటి ప్రార్థన అయితే ఈరోజు పల్లికోనలో జరుగుతున్న ఈ ఆరాధనలో ప్రియులారా సాతాను చేత కట్టబడిన కట్లు తెగిపోవాలి, బానిసత్వంలో ఉన్నవారు బయటికి రావాలి, త్రాగుడుకు బానిసైపోయిన వారు బయటికి రావాలి. ప్రియులారా దేవునికి దూరంగా, వాక్యానికి దూరంగా, సావాసానికి దూరంగా, సన్నిధికి దూరంగా, దేవుని ప్రేమకు దూరంగా, దేవుని సావాసాన్ని ఏకీభవించకుండా లోకంలో నశించిపోతున్న వాటి వారిని సాతాను కట్టిన కట్లు తెగాలంటే ఈ 40 దినాల ఉపవాసాల్లో మనం కన్నీరు విడవాలి. దేని స్తోత్రం చెప్పో, దేవుని స్తోత్రం చేద్దామండి. కనుక కన్నీటి ప్రార్థన దేవుడు త్రోసివేసేవాడు కాదండి. కనుక సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే పేతురు కాళ్ళక చేతులు కట్టబడిన సంఖ్యలను తెంచగలిగింది ఉపవాస ప్రార్థన. ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో, ఏ ఇంటి వారు ప్రార్థన చేస్తారో,
ఏ ఇంటి వారు ప్రభుని అంగీకరిస్తారో, ఏ ఇంటి వారు ప్రభుని సేవిస్తారో, ఏ ఇంటి వారు ప్రభుని గణపరచడానికి మందిరానికి వస్తారో ఆ ఇంట్లోనంట సాతాను కట్టిన కట్లు తెగిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సమస్య తీరాలంటే నీ ఇంట్లో ప్రార్థన ఉండాలి. నీ సమస్య తీరాలంటే నీ సంఘంలో ప్రార్థన ఉండాలి. నీ సమస్య విడిపోవాలంటే నీ హృదయంలో ప్రార్థన ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రత్యేకించబడి ఉపవాసుడిని మనం ప్రార్థన చేయగలిగితే ఎలాంటి ఆటంకాలు కూడా దేవుడు తీసివేస్తాడండి. ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో సమస్యలు ఉండవండి. ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లోకి యేసు ప్రభువారే స్వయంగా వస్తున్నాడండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 2వ వచనం త్వరగా. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిన గనుక వాకిటైన వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యాన్ని బోధించుతూ ఉండగా కొందరు పక్షవాతం కలిగిన వాడిని నలుగురి చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలండి నాన్న, ఈ వాక్యం మనకు తెలిసిన భాగమే. ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో సమస్యలు ఉండవండి. ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ ఇంట్లోకి వస్తాడు. ఇల్లు ఖాళీ లేదు, వాకిలి ఖాళీ లేదండి. ఆ ఊరి వారికి ఆ వార్త అర్థమైంది. ఫలానా చోట యేసుప్రభు వారు ఇచ్చారు, ఫలానా ఇంట్లో యేసుప్రభు వారు ఉన్నాడు. ఆ యేసుప్రభు దగ్గరికి వెళితే ఏ రోగమైనా తగ్గిపోతుంది, ఏ బలహీనత విడిపోతుంది, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, పక్షవాతం కలిగిన బాగైపోతున్నారు, చంద్ర రోగులు బాగైపోతున్నారు, కుష్టి రోగులు బాగైపోతున్నారు. కనుక యేసు ప్రభువు ఇంట్లో ఉన్నాడు కనుక ఈ పక్షవాతం కలిగిన వాడిని తీసుకువెళ్ళాలని నలుగురికి ఏం కలిగిందంటే ఆశ కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ నలుగురిలో ఏముంది? ఐక్యత ఉందండి. ఈ నలుగురిలో సహనం ఉంది. ఈ నలుగురిలో పిల్లల బాధ్యత ఉందండి. దైవజనుడు మరి షడ్రకయ్య గారు కనుక మేము ఉన్న గరీపాడు ప్రాంతానికి బాపట్లకి పిల్లల ఇంచుమించు చాలా దూరం వెళ్ళాలి. కనుక కాలు నడకన ఒక 27 మంది యవనస్తులందరూ కలిసి బైబిల్ పట్టుకుని డ్రమ్ములు పట్టుకుని పిల్లరా ఇక్కడ నుండి ఇంచుమించు రేపలంత దూరం కనుక నడుచుకుంటూ కాలు నడకని వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చిన దినాలు మా జీవితంలో ఎన్నవన్నాయి. దేని స్తోత్రం కలుగును గాక. దేని స్తోత్రం కలుగును గాక అండి. జక్కయ్య అయ్యగారు ఉండేవారు. వారి స్థలాల్లో కూటమి పెట్టినప్పుడు పిల్లరా కనుక కాలు నడకని వెళ్ళి బాపట్ల ప్రాంతానికి వెళ్ళి వీధులన్నీ తిరిగి పిల్లలు సువార్త చేసి వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని దీవించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని కొరకు ప్రియులారా ఈ నలుగురిలో ఉన్న ఐక్యతను బట్టి చూస్తే ఈ పక్షవాతం కలిగిన వాడిని ఏం చేయాలంట? యేసు ప్రభువు వారి ముందు ఉంచాలనుకున్నారు. ఈరోజు మనకు కొన్ని ఆత్మలు నడిపించే వారికి ఉండాలి. బలహీనలు ఉన్నారా? ప్రభు దగ్గర తీసుకురావాలి. చంద్ర రోగులు ఉన్నారా? ప్రభు దగ్గర తీసుకురావాలి. గుండె చెదిరిన వారు ఉన్నారా? వారిని తీసుకొచ్చే వారిగా మనం ఉండాలండి. మా సంఘంలో ప్రియులారా ఉపవాసం జరుగుతూ ఉండగా ఒక వ్యక్తి అన్యురాలండి. యేసు ప్రభు అంటే ఇష్టం లేదు, వాక్యం అంటే ఇష్టం లేదండి, సేవకులు అంటే ఇష్టం లేదండి. కనుక యేసు ప్రభు వారు పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైనా పట్టుకు పెడుతుంటే కాండ్రి చుమ్మూసేటువంటి అలవాటు ఆవిడికి. అలాంటి వ్యక్తి ప్రియులారా ఒక మగ మనిషి బయటికి వెళ్ళొస్తే తన భర్త కనుక లోపలికి వచ్చేటప్పటికి ఆయన తడిపిద్ది, ఆయన తెచ్చిన కూరగాయలు తడిపేది, ఆయన లోపలికి తీసుకెళ్ళేదండి. మరి ఏముందో మనకు తెలియదు. కానీ అలాంటి నిష్ట కలిగిన వ్యక్తి వెళ్ళిన గుడే కానీ వెళ్ళని గుడి లేదండి. కనుక చివరికి ఒక రోజు ప్రియులారా ఆవిడికి తలనొప్పి వచ్చింది. ఆ తలనొప్పి ఎక్కువైపోతుంది. కానీ ఎన్ని మందులు వాడినా, ఎన్ని ప్రదేశాలకు వెళ్ళినా, ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఒకే మాట చెప్పారు, నీకు వచ్చిన రోగం తగ్గదు అన్నారు. ఇంటికలన్నీ ఊడిపోయాయండి. కనుక ఒక కుళ్ళిపోయిన టమాటా నొక్కితే ఎలా నవనవలాడిపోతుందో ప్రియులారా ఆవిడ తలలో ఉన్న బుర్ర ఆ విధంగా నవనవలాడిపోతుందండి. కనుక చివరికి ఎన్ని మందులు వాడినా వేసరిపోయి మరణ అంచుల వరకు వెళ్ళింది ఆవిడ. అంచులు ఏ డాక్టర్ కూడా ఆవిడ పనిచేయట్లేదు. ఆవిడ వెళ్ళొచ్చిన గుళ్ళు కానీ ప్రియులరా ఆవిడ చేసిన భజన కానీ ఏది ఆదరించలేదండి. చివరికి ప్రియులరా ఆవిడ అని తగ్గితే పై మెదడు నోట్లో కారిన మెదడు కింద పూస్తే 2 అంగుళాల సైజు పురుగులు ఆవిడ ముందే నడుచుకుంటూ వెళ్ళిపోయాయండి. చెవు దురదపడిటంటే చాలు చెవులో కుండగా పురుగులు జారి కింద పడిపోయాయి. ఎవరా వ్యక్తిని బాగు చేసేది? ఎవరా వ్యక్తికి స్వస్థతను ఇవ్వగలిగింది? ఎవరా వ్యక్తికి ఆరోగ్యం ఇవ్వగలిగింది? అంటే ప్రియులారా చివరికి ఒక ఆయన అన్నాడు, పెద్ద ఆయన, అమ్మా అన్న హాస్పిటల్కి వెళ్ళావు కనుక అందరి డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, నీవు ఒక హాస్పిటల్ ఉంది వస్తావా అంటే ఆవిడ అంది, బ్రతుకుతామంటే ఎవరికైనా ఆశే కానీ సస్తామంటే ఎవరికైనా చెప్పండి
ఇబ్బందినండి. 90-80 సంవత్సరాలు కలిగిన మా అమ్మని ఇంకెందుకు మా అమ్మ వెళ్ళిపోరాదంటే నా బరువు నువ్వే మోస్తున్నావయ్యా అంటది. అవునా కదా? అందుని బట్టి ఆవిడకి ఏంటో బ్రతకలని ఆశ కలిగింది. మరి హాస్పిటల్ పేరేంటి? యేసుక్రీస్తు వారి ప్రార్థన మందిరం. మరి డాక్టర్ గారి పేరేంటి అనగానే ఆయన పాస్టర్ గారు అని చెప్పాడండి. దేని స్తోత్రం చెప్పాలి? నోట్లోంచి పురుగులు పడుతున్నా, చెవుల్లోంచి పురుగులు పడుతున్నా, కాండ్రించి ఉమ్మూసి ఆవిడేమందంటే ఛీ ఆ దేవుడా అంది. ఏ దేవుడంట? ఆ దేవుడా అంట. కనుక చివరికి ఒక వారానికి ఆవిడకి ఏమనిపించిందో తెలియదు, కానీ ఉపవాస కూటాలు మనకులాగా జరుగుతున్నాయి మాకును. ఆ ఉపవాస కూటాలు తీసుకొచ్చారు ప్రియులారా. ఆవిడ 2 మందర పూలు తీసుకుంది, 2 అరటిపండ్లు తీసుకుంది ప్రియులారా. దేవుని మందిరానికి వచ్చిందండి. సంఘం అంతా అత్యశక్తితో ప్రార్థన చేస్తున్నాం. ఉపవాసం ఉండి 21 దినాలు అప్పటికి ప్రియులారా. కనుక మంచినీళ్ళు టీ మాత్రమే. సంఘం అంతా మండిపోతుందండి. పరిశుద్ధ ఆత్మశక్తితో నింపబడుతున్నారు, అన్ని భాషలు మాట్లాడుతున్నారు, ప్రవచన వరాలు వస్తున్నాయి ప్రియులారా. దేవుడు అన్ని భాషలతో మాట్లాడుతూ దేవుని స్తుతిస్తుండగా, అద్భుతమైన కార్యాలు జరుగుతుండగా ప్రియులారా, ఆ వ్యక్తి మందిరంలోకి వచ్చిందండి. వచ్చిన రోజే ఏ దేవుడు కాదందో, ఏ దేవుడు దూషించిందో, ఏ దేవుడు అవమానంగా మాట్లాడిందో, ఏ దేవుడి గురించి ఇప్పుడు చెడ్డగా మాట్లాడిందో, వచ్చిన రోజు యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని ముట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, 2వ వారం, 3వ వారం, 4వ వారం మందిరానికి వచ్చిందండి. ఊడిపోయిన ఎంటికలు తిరిగి మరలా మొలటం ప్రారంభించబడింది. స్తోత్రం చెప్పు. ఆశ్చర్యకరుడా అద్భుత దేవా అందుకో స్తుతులను. హల్లెలూయా. దేవుని స్తోత్రం చేద్దామండి. ఆశ్చర్యకరుడు ఎవరైనా యేసు ప్రభువారండి. చచ్చిన వాళ్ళని బ్రతికించిన దేవుడు ఆయన, కుంటి వారిని నడిపించిన దేవుడు ఆయన, చనిపోయిన వారిని సజీవులుగా లిస్టులో ఉంచిన వాడు ఆయన, ప్రియుల గుండె చెదిన వారిని బాగు చేసిన వాడు ఆయన. 2వ వారం, 3వ వారం, 4వ వారం అలా మందిరం రావడం ప్రారంభించబడింది. యేసు ప్రభు గొప్ప దేవుడని బాప్తిసం పొందింది. ఆవిడే మనకి మందిరానికి స్థలం ఇచ్చింది. ఆవిడ స్థలంలో మందిరం కట్టగలిగింది. దీని స్తోత్రం కలుగునుగాక. 27 మంది తన కుటుంబ సభ్యులకు బాప్తిసం ఇప్పించిందండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పు. దేవుని కార్యాలు వేరుగా ఉంటాయి. కనుక ఈ పునాది ఎక్కడి నుంచి వచ్చిందంటే మేయ గారి దగ్గర నుంచి వచ్చిన పునాది నాకు ఇది. కనుక ఆ సంఘం నాకు నేర్పిన క్రమం అది. ఇప్పటికీ ప్రియులారా, దేవుని కొరకు ప్రత్యేకించబడి ఎన్ని దినాలైనా, ఎన్ని రోజులైనా ప్రియులారా, దైవ సన్నిధిలో పాడటాకైనా, ఆడటాకైనా, స్తుతించటాకైనా, వాద్యాలు వాంచటాకైనా ప్రియులారా, మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేయటాకైనాను నా తోటి యవనస్తులు, అంటే నా సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు, ఒకప్పుడు మా తల్లి సంఘంలో ఎలా ఉండేవాళ్ళో ఈరోజు నా సంఘంలో కూడా యవనస్తులు 22 మంది ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అగ్గిలాగా మండిపోతారండి. కారణం ఏంటి తెలుసో ప్రియులారా, మా సేవకుడు అంటే మాకు నడిపించిన ఆత్మీయ తండ్రి ప్రియుల షడ్రకయ్య గారు ఏ విధంగా మమ్మల్ని నడిపించాడో అదే తర్బిద్దు మా సంఘానికి ఇచ్చాడు. ఈరోజు దేవుడి సంఘాలని ఖచ్చితంగా దేవుడు దీవిస్తూ ప్రారంభించాడు. కనుక ఆవిడ మారింది, తన వారిని మార్చింది ప్రియులారా, దేవుని గణపరిచిందండి. మన యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప దేవుడు అంటే ఎలాంటి రోగమైన బాగు చేయగలిగిన దేవుడైనా. కనుక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి ప్రియుల నా జీవితంలో. కనుక ఎన్నో విషయాలు, ఎన్నో కార్యాలండి, నేను ఊహించలేని కార్యాలండి. చనిపోయిన వారు సైతం కూడా దేవుడు సజీవుడిగా పైకి లేపాడు. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుని కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలండి. మన ఇంట్లో ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లోకి ఎవరు వస్తారు? యేసుప్రభు వస్తాడు. యేసుప్రభు ఏ ఇంట్లో ఉంటాడో ఆ ఇంట్లో రోగాలు ఉండవో. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియులరా, రోగంతో వచ్చిన వ్యక్తి, పక్షవాతంతో వచ్చిన వాడు ప్రియులరా, వారి విశ్వాసాన్ని చూశాడు, వారి త్యాగాన్ని చూశాడు. ప్రియులరా, నీ పాపములు క్షమించబడ్డే గనుక నీ పరుపును వెతుకున్నాడమన్నాడు. దేవుని స్తోత్రం. వెంటనే ప్రభునందు ప్రియులరా, వాడు దిగ్గున లేచి నడిచి వెళ్ళిపోయినట్టు చూడగలుగుతున్నామండి. ఏ ఇంట్లో యేసు ప్రభు ఉంటాడో ఆ ఇంట్లో ఏముండవంటే రోగాలు ఉండవండి. కనుక యేసు ప్రభు వారు ఏ ఇంట్లో ఉంటాడో ఆ ఇంట్లో కంటే పరిశుద్ధాత్ముడు వస్తాడంటండి. 1 రాజుల గ్రంథం, 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనమండి. ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంట్లో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమన్నాను. అందుకు ఆమె, నీ దాసురాలు నా ఇంట్లో నూనె కుండ తప్ప మరి ఏమీ లేదు. దేవుని స్తోత్రం కలుగునగాక. కుండ అనే పదానికి అర్థం దేవుని సంఘం. కుండ అనే పదానికి అర్థం ఒక కుటుంబానికి పోల్చబడింది. ఒక కుండ ప్రియులరా హృదయానికి పోల్చబడింది. హృదయంలోనైనా, సంఘంలోనైనా, కుటుంబంలోనైనా ప్రియులరా, ఆ కుటుంబంలో కుండలో ఏముండాలంటే ప్రియులరా పరిశుద్ధాత్మ నూనె ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ప్రభునందు ప్రియులారా, కనుక ఆనాటి దినాలు ఎలీషా అంటున్నాడు, నా వల్ల నీకేం కావాలి, ఏ మేలు పొందాలనుకుంటున్నావు, నీ కుటుంబానికి ఏం మేలు జరగాలి, నీ అవసరం ఏంటి, నీ కష్టం ఏంటి, నీకున్న బాధ ఏంటని అడుగుతున్నాడు. ఈరోజు ఎలీషా ప్రియుల ప్రభువుని యేసుక్రీస్తు అయితే కనుక ఆ స్త్రీ ఎవరో తెలుసో ప్రియులారా, నీవు నేనే. కనుక ఈ స్త్రీ ఎలీషాకు మొరపెట్టినట్లుగా ప్రియులారా మనం దేవునికి ఏం చేయాలి చెప్పండి, మొరపెట్టాలి. ఇందాక ఇంటి వారి చొప్పున, ఒక్కొక్క ఇంటి చొప్పున ప్రియులారా వారికి ఉన్న అవసరాలు ఏంటో, వారికి ఉన్న కష్టాలు ఏంటో, వారికి ఉన్న పరిస్థితులు ఏంటో వివరంగా చక్కగా మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియులారా, ఒక్కొక్క ఇంటి 3 ఇళ్ల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘం అంతా ఆమేనన్నారు. దేవుడు దీవించునుగాక, మన కోరికలు తీర్చునుగాక, మన అవసరాలు తీరిపోనుగాక, మన కష్టాలు తీరిపోనుగాక, బలహీనతలు విడిపోనుగాక, నీ కుటుంబాలు దీవించబడునుగాక, నీ పాడి పంటలు దీవించబడునుగాక, నీ వ్యాపారాలు దీవించబడునుగాక, నీ ఉద్యోగాలు దీవించబడునుగాక. దేవుని సన్నిధిలో కార్చిన కన్నీరు ప్రియులారా ఎప్పుడు దేవుడు వ్యర్థం చేసేవాడు కాదండి. నా వల్ల నీకేం కావాలి, నేను నీకు మేలు చేయాలంటే నీ ఇల్లు ఎలా ఉందో తెలియాలి. మొదట నీ సమర్పణ ఎలా ఉంది, ఉపవాస కుట్టాల్లో దేని నిమిత్తం ఉపవాసం ఉంటున్నావు, ఎందుకొరకు ఉపవాసం ఉంటున్నావు, ఉపవాసం ఉండవలసిన అవసరం మనకు దేని నిమిత్తం వచ్చిందో అది మనకు మొదట గుర్తుండాలండి. ఆవిడంటున్నమాట, అయ్యా నాకు అన్నీ ఉన్నాయి కానీ నా దగ్గర ఏమి లేవయ్యా, కనుక నా భర్త చనిపోయాడు, నాకు 2 బిడ్డలు ఇచ్చాడు దేవుడు, కనుక అప్పుల వారు వచ్చి శోధిస్తున్నారు, నా భర్త నీతి కలిగిన వాడే, సేవ చేసిన వాడే, కానీ అప్పు కట్టే టైంలో చచ్చిపోయాడు, కనుక అప్పుల వారు నన్ను వేధిస్తున్నారు, ఏం చేయమంటామని అడిగితే ప్రియులారా నేను నీకు ఉపకారం చేయాలంటే నీ ఇంట్లో ఏముందో చెప్పమన్నాడు. ఆవిడన్న మాట ఒకటే, నూనె కుండ తప్ప నాలో ఏమీ లేదని చెప్పిందండి. ఏం కలిగి ఉంది ఆవిడ? పరిశుద్ధాత్ముని కలిగి ఉందండి, జీవము కలిగిన దేవుని కలిగి ఉంది ప్రియులారా. కనుక లోకం లేదు, పాపం లేదు, చెడు లేదండి, అసూయ లేదండి, లోక ఆశలు లేవండి, లోక తలంపులు లేవండి, ముసలమ్మ ముచ్చట్లు లేవండి, పనికి మా ఆలోచనలు లేవండి. ఆవిడ హృదయంలో ఉన్నది ఏంటంటే కేవలము పరిశుద్ధత మాత్రమే. కనుక అగ్నితో నింపబడుతుంది, ఆత్మతో నింపబడుతుంది, అన్ని భాషలతో నింపబడుతుంది, పరిశుద్ధాత్మ స్పిరిట్తో నింపబడుతుంది. కనుక ప్రియులారా నా ఇంట్లో నూనె కుండ తప్ప మరి ఏమీ లేవని చెప్తే సేవకుడు అన్నమాట ఒకటేనండి, నీవును నీ కుమారులను బయటికి వెళ్ళి దొరకగలిగినటువంటి కొన్ని పాత్రలు పట్టురమని చెప్తే ప్రియులారా ఆ పాత్రలే ఈ పాత్రలన్నీ దేని స్తోత్రం కలుగునుగాక. అంటే చెప్పాలండి, ఈ సంఘం ఒక ఆవిడ ద్వారా కట్టబడింది ప్రియులారా, కానీ ఆ వేసిన విత్తనాన్ని బట్టి ప్రియులు ఈరోజు ఇంతమంది ప్రజలు, ఇంచుమించు చాలామంది 150 మంది ప్రజలు పైన ఉంటారని విన్నారండి. కానీ సంఘం అంతా నింపిపడతానికి కారణం ఏంటంటే ఒక్క కుండలో ఉన్న నూనెని తక్కిన కుండలోకి నింపగలిగినటువంటి అనుభూతిలో ఉన్నాం కనుకే ఈ పల్లికోనలి సంఘానికి ఒక ప్రత్యేకత ఉంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. కనుక దొరకగానే కుండ మొత్తం పట్టుకొచ్చిందండి. నీ ఇంట్లో ఏ బాధపడుతున్నావో, ఏ కష్టపడుతున్నావో, ఏ వేదన కలిగి ఉన్నావో, ఏ శోధించబడుతున్నావో, ఎలాంటి బలహీనతో బాధపడుతున్నా నాకైతే తెలియదు, కానీ ప్రియులారా ఆ బలహీనత విడిపోవాలంటే నీ ఇంట్లో ఉండాల్సింది నూనె కుండ మాత్రం పరిశుద్ధాత్ముడు మాత్రం ఉండాలండి. ఉన్నది ఒక కుండ, కానీ పోసింది మాత్రం కొన్ని 100 కుండలో పోసింది ప్రియులారా. ప్రతి కుండ పొర్లి పారిందండి. ఇందాక అయ్యగారు చెప్పినట్లుగానే సోమవారం నాడు 7 గంటలకు ప్రార్థన స్టార్ట్ చేస్తే మా సంఘంలో ప్రియులారా తెల్లారి 7 గంటలు అయ్యేదండి. పడుకుంటాం కానీ, నిద్రపోవటం కానీ, బయటికి వెళ్ళి రావటం కానీ, తిరగటం కానీ లేదు ప్రియులారా. కనుక రాత్రంతయు కనుక ప్రార్థన పాట పరిశుద్ధాత్మ కూటం ప్రియులారా తెల్లారి 7 గంటలకు ఆపిన దినాలు మా జీవితంలో ఎన్నో ఉన్నాయి. దేని స్తోత్రం కలుగునుగాక. గట్టి దేని స్తోత్రం చేద్దామండి ప్రభునందు ప్రియులారా. అలాంటి ఆసక్తి కలిగి పెరగబట్టేనేమో దేవుడు మమ్మల్ని దీవించాడు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి. దేవుని కృప మాకు తోడుగుంది ప్రియులారా. పోసిన ప్రతి కుండ నింపబడుతుంది, ప్రతి కుండ పొర్లి పారుతుందండి. అందుకని నిండియున్న పాపమంతా కడిగి వేయును, కడిగి వేయును, కడిగి వేయును. నిండియున్న పాపమంతా కడిగి వేయును, కడిగి వేయును, కడిగి వేయును. రండి మనకు ఇందు పాప శుద్ధి చేయును, చేయును శుద్ధి, చేయును శుద్ధి, చేయును శుద్ధి, చేయును శుద్ధి. పొర్లి పొర్లి పారుతుంది కరుణా నది, కల్వారిలో యేసు స్వామి రుధిరమది. హల్లెలూయా.
ప్రతి కుండ పొరతో ప్రారంభించబడింది. దేవుళ్ళకి ఎవరు వస్తున్నారో, వాక్యాన్ని ఎవరు వింటున్నారో, ఎవరు క్రమాన్ని పాటిస్తున్నారో ప్రియులారా, ప్రతి కుండ పొర్లి పారుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కుండలు ఏమీ ఖాళీ లేవండి. సమరస్సులకుంటే మారింది, సమరయ పట్టణాన్ని మార్చివేసింది. ఒక పిరికి పేతురు ప్రియులారా వర్తమానం అందించాడు. ఒక ప్రసంగానికి 3,000 మంది మార్చబడ్డారండి. ఈరోజు ప్రియులారా అంచు దినాల్లో మనం ఉన్నాం, భయంకర దినాల్లో మనం ఉన్నామండి. రేపు ఏం జరుగునో తెలియని దినాల్లో మనం ఉంటున్నప్పుడు ప్రియులారా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, మన భక్తిని మనం కాపాడుకోవాలి. ఈ 40 దినాల ఉపవాస పండుగలు మనకి 40 కోట్లతో సమానం అండి ప్రియులారా. దేవుని కొరకు స్తుతించాలి. నీ భర్త మార్పు కొరకు, నీ బిడ్డల మార్పు కొరకు, నీ బిడ్డల వివాహం కొరకు, నీ వ్యాపారం కొరకు, నీ ఉద్యోగం కొరకు ప్రియులారా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు త్రోసివేసేవాడు కాదండి. ఏ ఇంట్లో పరిశుద్ధాత్ముడు ఉంటాడో ఆ ఇంట్లో అప్పుల బాధ ఉండదండి. నువ్వు నమ్మేసింది, వచ్చిన డబ్బులు అప్పు కట్టింది, మిగిలిన డబ్బులతో తాను తన కొడుకులు బ్రతికినట్టుగా చూడగలుగుతున్నాం. మొదటి ఇల్లు ప్రార్థన కలిగిన ఇల్లు, రెండో ఇల్లు యేసయ్య ఉన్న ఇల్లు, మూడో ఇల్లు పరిశుద్ధాత్ముడు ఇల్లండి. 4వది గమనిస్తే ప్రియులారా ఒబేదేము దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏ ఇంట్లో పరిశుద్ధాత్ముడు ఉంటాడో ఆ ఇంట్లో కంట ప్రియులారా దేవుని మందసం వస్తుందండి. ఈ మందసాన్ని చేర్చుకుంటున్న యోగ్యత కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒబేదేమే. నీతి కలిగిన వాడు, పవిత్రత కలిగిన వాడు, పరిశుద్ధత కలిగిన వాడు, వాక్యాన్ని ప్రేమించిన వాడు, వాక్యానుసారంగా జీవించిన వాడు, లోపల చెడు లేకుండా, ద్వేషం లేకుండా, అసూయ లేకుండా, కక్ష లేకుండా ప్రియులారా యథార్థమైన మనసు కలిగినటువంటి లక్షణం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతని పేరు ఓబేదేమో. దేవుని స్తోత్రం కలుగునుగాకండి. అందును బట్టి దయచేసి చూడండి ఆ మాటను కూడా. 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనమండి. యెహోవా మందసము చాలండి. యెహోవా మందసం అంట ఓబేదేము ఇంట్లో 3 నెలలు ఉండేటప్పటికి ఓబేదేము చరిత్రే మారిపోయిందండి. ఆనాడు మా సేవకులు మాకు బోధించిన బోధ మాకు కష్టం అనిపించింది, బాధ అనిపించిందండి. ఇంత కఠినంగా చేయాలా ప్రార్థన, ఇంత కఠినంగా ఉపవాసం ఉండాలా, ఇంత కఠినంగా మోకాళ్ళ మీద నల్లగడ్డలో నుంచోబెడతాడా, కనుక రక్తం కారిపోతున్నా దిగనివ్వట్లేదు కింద. కానీ ఆనాడు అసూయపడిన మాట వాస్తవమే. కానీ ఆనాడు మేము మొక్కగా ఉన్నప్పుడు నాటిన సంగతి మాకు అర్థం కాలేదండి. దీని స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా దేవుని కొరకు ప్రత్యేకించబడి ఈరోజు సేవ చేయడానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నా పిల్లలు సేవకురాలు అయ్యారండి. కనుక ప్రియులారా 3 నాకు ఆడపిల్లలండి. దేవుడు నాకు ఇచ్చినటువంటి 3 పాపలు, ఆ 3 పాపలు కూడా ఇప్పుడు సేవలో ఉన్నారు. వాళ్ళు కనుక విజయవాడ పట్టణంలో ఒకరు కాస్తున్నారు, కోడూరు ప్రాంతంలో ఒకరు ఉన్నారు ప్రియులారా, మరొక వ్యక్తి వేరుగా పనిచేస్తుంది. కనుక ఈరోజు దేవుని కొరకు కొన్నెల్లి కుటుంబం ఎలా ఉంటుందో, ఒక సెల్సానడి కుటుంబం ఎలా ఉంటుందో ప్రియులారా, ఒక యోబు కుటుంబం ఎలా ఉంటుందో ప్రియులారా, ఈరోజు మేము చెక్కు చెదిరిపోతాం అనుకున్న మా కుటుంబాలను దేవుడు ఒక ఖచ్చితంగా ఉన్నటువంటి మార్గం నడిపిస్తున్నాడు. దీని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఓబేదేము చరిత్ర మారిపోయిందండి. పండన పొలాలు పండుతున్నాయి, పనికిరాని పశువులు కడుతున్నాయి, గొర్రె మేకల మందలు దీవించబడుతున్నాయి. ఓబేదేము చరిత్ర 3 నెలల్లో దేవుడు మార్చివేశాడు. అలాగనే ప్రియుడ దేవుని మందసము ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు దీవించబడుతుంది. కనుక నేను కుటుంబ ప్రార్థనలు ప్రతి నెల 1వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు నేను పెట్టాల్సిన కోటలు ఏంటంటే కుటుంబ ప్రార్థనలు మాత్రమే. 24 కుటుంబ ప్రార్థన పెట్టాలని ఒక నెలకు వచ్చి, అలాగూ 26 సంవత్సరాల బట్టి పెట్టుకున్నటువంటి వారు ఉన్నారు. నెలకు ఒక రోజు చొప్పున పిల్లలారా. ఈరోజు కలెక్టర్లు అయినటువంటి వారు ఉన్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు పిల్లలు, డాక్టర్లు అయిన వారు ఉన్నారు, నర్సులు అయిన వారు ఉన్నారు. దేవుని మనసు ఆ ఇంటికి రావటం ద్వారా లేని వారిని ఉన్నవారిగా దేవుడు మార్చాడు. పూరి గుడిసిని పోయి పిల్లలారా బిల్డింగ్స్గా మార్చబడ్డాయి. దీని స్తోత్రం కలుగునుగాక. పిల్లలారా దేవుని కొరకు ప్రత్యేకించబడి ఒక చిన్న గ్రామంలో వాక్యం చెప్తుంటే ఈరోజు దుబాయ్ నుంచి వాక్యం విన్నటువంటి సంఘ బిడ్డలను దేవుడు నాకు ఇచ్చాడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక అందులో మొదటి ఇల్లేది. ఇప్పుడన్నీ మీరు ఏం చేయాలి? ఉపవాసం ఉండి కన్నీరు విడిచిస్తూ దుఃఖించాలి. ఉపవాసం ఉన్న వ్యక్తి చేయాల్సిన పని ఏంటి? దేవునికి మొరపెట్టాలి. మొరపెట్టడం అనే మాటకి అర్థం ఏంటి? నీ కష్టం ఏంటో దేవునికి చెప్పాలి. నీ మాటలు వినాలంటే ప్రార్థన చేయాలి. ఆయన మాటలు మనం వినాలంటే వాక్యం చదవాలి. ఎన్ని అధ్యాయాలు చదువుతావో అంతసేపు దేవునితో మాట్లాడుతున్నాడు. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావో అన్ని గంటల ప్రార్థన దేవుడు వింటున్నాడండి. నీ మాట వినాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన మాటలు మనం వినాలంటే ప్రియులారా మన వాక్యం చదవాలండి. కనుక అందుని బట్టి మొర్ర పెట్టాలి. మనం ఇప్పుడు పెట్టాలి మనం అంటే కష్టకాలం ముందు ప్రియులారా ఆ ఇంటి వారందరూ కలిసి అత్యాసక్తితో దేవుని స్తుతించినప్పుడు ప్రియులారా చెరసాల ఉన్న పేతురు సంఖ్యలను తెంచగలిగింది సంఘ ప్రార్థన.
ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో సమస్యలు ఉండవండి. ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో యేసుప్రభు వస్తాడు. యేసుప్రభు ఏ ఇంట్లో ఉంటాడో ఆ ఇంట్లో రోగాలు ఉండవండి. యేసుప్రభు ఏ ఇంట్లో ఉంటాడో ఆ ఇంట్లో పరిశుద్ధాత్ముడు వస్తాడండి. పరిశుద్ధాత్ముడు ఏ ఇంట్లో ఉంటాడో ఆ ఇంట్లో అప్పుల బాధ ఉండవండి. పరిశుద్ధాత్ముడు ఉన్నటువంటి ఇంట్లోకి దేవుని మందసం వస్తుంది. మందసం ఏ ఇంట్లో ఉంటుందో ఆ భూములు దీవించబడతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. చివరికి ఒక మాట చెప్పిన మాటలు ముగిస్తాను. కనుక చివరిది ప్రియులరా, మన ఎద్దుకు వస్తుపోతున్న వాడు భక్తి కలిగిన దైవజనుడు గనక ప్రియులరా, ఏ ఇంట్లో మందసం ఉంటుందో ఆ ఇంట్లో దేవుడే స్థిరమైన నివాసం చేసుకుంటాడు. మంచము, బల్ల, పీట, దీపస్తంభము సిద్ధం చేసింది ప్రియులరా. సేవకుడు వచ్చిన మార్గాన వెళుతున్న మార్గంలో ఆ ఇంట్లో నివాసం చేయటం ప్రారంభించాడు. కానీ ఆవిడకున్న లోటు ఏంటిది గ్రహించాడు, ఆ లోటు తీర్చాడు. ఆ బిడ్డని దేవుడు ఆశీర్వదించాడు. దీని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రభునందు ప్రియులరా, ఆఖరి గడిలో మనమంతా కూడా బల తీసుకుపోతున్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా బాప్టిజం పొందబోతున్నారు. కనుక బలలో మనం ఏకీభవించే వారికి ఉండాలి, సమాధానం కలిగిన వారికి ఉండాలి, ఐక్యత కలిగిన వారికి ఉండాలి, ప్రేమ కలిగిన వారికి ఉండాలి, దేవుని మాట ప్రకారంగా జీవించే వారికి ఉండాలి. అని రాకడెప్పుడో మన పోకడెప్పుడో తెలియదు, కానీ మన కలిగిన విశ్వాసం మనం గట్టిగా పట్టుకోవాలి. ఇక్కడ వాక్యం చెప్పి రాత్రి మేము మళ్ళీ తిరిగి ప్రయాణం చేయాలి. తెల్లవారుజామున 5 గంటలకు మరలా మేము ఆన్లైన్లో వాక్యం చెప్పాలి. కనుక ఇంటికి చేరతామని గ్యారెంటీ మాకు లేదు. కారణం ఏంటంటే ప్రియులరా, కాల పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కనుక మీకు ఉన్న అవకాశాన్ని బట్టి వాక్యానుసారంగా జీవిస్తున్నారు, వాక్యానుసారంగా పెరుగుతున్నారు. కనుక ఈ మొదటి ఇళ్ళు ఎలాంటిగా కలిగి ఉన్నాయో ఆ ఇళ్ళ అనుభవాలు మనకు కలిగి ఉంటే దేవుడు మనల్ని అన్ని విధాలా కూడా దేవుడు దీవిస్తాడు. ఇట్టి మాటలు దేవుడు దీవించునుగాక. మీ అందరికీ వందనాలండి. మరి మీ పాస్టర్ గారికి మరి ఏం చేయలేం, కానీ మా బావగారికి ఒక చిన్న వాచ్ పెట్టాలనుకుంటున్నాను. పెద్ద ఆయన మీరు వచ్చి ఒకసారి మేఘాన్ని కొద్దిగా వాచ్తో అలంకరించండి.